నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాడి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. సో చాలా మంది ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ అప్డేషన్లో మనం చాలా సింపుల్గా ఎట్లాగా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది ఏంటంటే ప్రొఫైల్ డేటా, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్ ఇట్లాంటివన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సంబంధించిన పిఎఫ్ డేటాలో. సో అట్లాంటి సందర్భంలో మనం సపోర్టింగ్ డాక్యుమెంట్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి విత్ ఆధార్తో సహా. ఓకేనా, అక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ అడిగితే అన్ని డాక్యుమెంట్స్తో పాటు ఆధారం కూడా అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ నేమ్ మార్చుతున్నాం అనుకోండి. సో దీంతో పాటు మనం ఇక్కడ వాటర్ ఐడి ఇస్తే వాటర్ ఐడి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి కానివ్వండి. ఓకే, సో లేదా ఏదైనా పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డు కానివ్వండి. దాంతోపాటు వేరే డాక్యుమెంట్ కూడా, సెకండ్ డాక్యుమెంట్ కూడా ఓకే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ పాన్ కార్డ్ ఇస్తే ఇక్కడ వాటర్ ఐడి కార్డు ఇవ్వచ్చు, లేదా అక్కడ పాన్ కార్డ్ ఇస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు. సో దీంతోపాటు ఆధార్ కూడా ఇవ్వాలి, అది మ్యాండటరీ అనమాట. సో ఏదో ఒక డాక్యుమెంట్లో మీరు మెర్జ్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, అయితే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, మీ పీసీలో లేవు, లేకపోతే మీ దగ్గర లేవు డాక్యుమెంట్. సో దాని ఫోటో ఫిజికల్గా లేదు, ఫోటో తీసి కూడా పెట్టడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి డిజిలాకర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు డాక్యుమెంట్ అనేది మీరు డిజిలాకర్ నుంచి కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో చాలాసార్లు మీకు చెప్పాను అది ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలు ఈరోజు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇన్ కేసు మీకు డిజిలాకర్లో అకౌంట్ లేకపోతే కనుక ఓకేనా, ఇక సైన్ అప్ అని చెప్పేసి కనబడుతుంది. సైన్ అప్ క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఆధార్ కానివ్వండి, పాన్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, సంథింగ్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేసి అక్కడ సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ డిజిలాకర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి. అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ ఈ వ్యక్తికి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో అదే మొబైల్ మీద 3 ఐడీస్ అనేవి క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ 3 చూపిస్తున్నాయి. వీటిలో మీరు ఎక్కడ ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి సేవ్ చేసి పెట్టుకున్నారు, ఏ లాకర్లో అనేది చెక్ చేసుకోండి, అంటే ఏ ఐడీలు అనేది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు సంబంధించిన ఒక సెక్యూరిటీ పిన్ ఉంటుంది కదా, ఒక 6 నెంబర్స్ది, దాన్ని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అన్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా, సో మీరు ఏ ఐడి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఐడిలో మీరు ఏవి సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవన్నీ ఇక్కడ షో చేస్తాను అనమాట. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఆధార్ కార్డు అనమాట. సో ఈ 3 మీద మీరు టిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, ఈ 3 సంబంధించిన డేటా అంతా ఈ డాక్యుమెంట్స్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఒక 30 days వరకు వ్యాలిడ్ అనమాట ఈ డాక్యుమెంట్ అనేది. ఇంకా మీకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు పెట్టిన రోజు నుంచి 30 days వరకు అది వ్యాలిడ్, అది పనిచేస్తుంది. సో ఎలా అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. ఓకేనా, అంటే వీటిని టిక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టిక్ చేసుకోవాలి, గ్రీన్ కలర్లో వస్తుంది టిక్ బటన్స్. ఎలా అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక అది ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా ఫెచ్చింగ్ తీసుకుంటుంది అనమాట. ఫెచ్చింగ్ తీసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ అది మనకి ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఓకే, సో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏవైతే అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయిపోతాయి. సో మనం అప్లోడ్ అని చెప్పేసి జస్ట్ క్లిక్ చేయాలన్నమాట. అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక అప్పుడు మీకు తెలిసింది ఈ ప్రాసెస్ అంతా కూడాను. ఓకే, అంత తర్వాత చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్ అయిపోద్ది అనమాట ఇదంతా కూడా. ఓకే, మనం అట్లాంటి డాక్యుమెంట్స్ అనేవి ఫోటోలు తీసుకునివ్వండి, లేకపోతే అక్కడక్కడ కలెక్ట్ చేసి మనం దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అండ్ మెర్జ్ చేసి ఇలాంటివన్నీ చేయకుండా చాలా సింపుల్గా ఇక్కడ నుంచి ఇలా అప్లోడ్ చేసేవచ్చు అనమాట. ఓకేనా, సో అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేసి అనుకోండి, అంతే, జస్ట్ మీకు ఆ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో కాకుండా డిజిలాకర్ నుంచి ఓకే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఇక్కడ మీ సంబంధించిన ప్రొఫైల్ డేటా అనేది అప్డేట్ చేయొచ్చు. అట్లాగే మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే మీరు సర్వీస్ డేటా ఉంటుంది కదా, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఓకేనా, బట్ దానికి ప్రాపర్ డాక్యుమెంట్ అనేది మనకి అక్కడి నుంచి రాదు కాబట్టి సో ఓన్లీ ప్రొఫైల్ డేటా వరకు అయితే ప్రస్తుతానికి అయితే ఆప్షన్ ఉంది. సో మీ ప్రొఫైల్ డేటా వరకు మాత్రమే మీరు అట్లా డిజిలాకర్ నుంచి డాక్యుమెంట్స్ అనేవి ఓకేనా ఫెచ్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి. సో ఈ విషయం ప్రతి ఒక్కరు తెలియాలని ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నెసరీ కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.